మొదటిగా తండ్రి అయిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన ప్రభు సంఘానికి యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు సమర్పించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దినం ముందు ఒక అంశాన్ని ఆలోచన చేయడానికి మనం ప్రయాసపడదాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ యొక్క వచనాన్ని మనము ఈ యొక్క దినమందు పరిశీలన చేద్దాం. ఈ యొక్క దినమందు మనం ఆలోచించిపోయే ఒక అంశం ఏమిటంటే చెరలో నుండి విడుదల. చెరలో నుండి విడుదల. ఏ యొక్క చెర నుంచి మనం విడుదల పొందేమో ఆ వచనాన్ని మనం బేస్ చేసుకుని ఆ వచనం యొక్క వివరణని మనం ఆలోచించడానికి ప్రయాసపడతాం. ఆయన అంటే యేసు ప్రభు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అనే చదువు. అంధకార సంబంధమైన అధికారము విడుదల ఎక్కడి నుంచి అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విడుదల చేసాడు. అంధకార సంబంధమైన అధికారము ఎవరిదేనంటే అపవాదిది. అంధకారము అనేసి అంటే దానికి అర్థం కావడానికి చీకటి అనే సమస్య. అంధకారం అనేసి అంటే చీకటి పరే పదాలు. కానీ ఇక్కడ గ్రంథం తెలియజేసిన యొక్క అంధకారమే దేన్ని సూచిస్తూ చెప్తుంది అంటే పాపాన్ని. చీకటి దేనితో పోల్చబడిందంటే పాపముతో. అంటే పాపము సంబంధమైన అధికారము ఎవరిదంటే సాతానుది. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఈ అంధకార సంబంధమైన అధికారంలో అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఎవరు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో 30వ వచనం. ఈ అంధకార సంబంధమైన అధికారము కలిగినటువంటి అధికారి ఎవరో యోహాను సువార్త 14:30 వచనంలో. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అనేసి అన్నాడు. ఈ లోకాధికారి అంధకార సంబంధమైన అధికారంలో అధికారి ఎవరు అంటే సాతాను. అంధకార సంబంధమైన అధికారంలో అధికారి ఎవరు అంటే సాతాను. ఈ యొక్క సాతాను తన యొక్క రాజ్యంలో తాను రాజయ్యుండి, ఈ రాజ్య ఒక పాలసీ ఏమిటి అంటే ఈ యొక్క లోకాధికారి అంధకార సంబంధమైన అధికారాన్ని కలిగిన వాడు. ఈ కలిగినటువంటి ఈ యొక్క లోకాధికారి తన యొక్క రాజ్యాన్ని ఎలా కట్టుకుంటున్నాడు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
8వ వచనం. అపవాది అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనుక అది అపవాది ఈ లోకాధికారి ఎలా తన యొక్క రాజ్యాన్ని కట్టుకున్నాడో అక్కడ వివరిస్తున్నాడు. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనుక మొదటి నుండి పాపం చేస్తున్నాడు అంట. పాపం చేస్తున్నాడు. పాపము చేసి ప్రతివాడు అపవాది తన యొక్క అధికారాన్ని ఎలా పొందుకున్నాడో, ఈ అధికారాన్ని ఎలా తన యొక్క వశం చేసుకున్నాడు అంటే, అపవాది మొదటి నుంచి ప్రారంభం నుంచి తాను పాపం చేసేవాడు. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి అనేసి. అపవాది మొదటి నుంచి పాపం చేసుకుంటున్నాడు, పాపం చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అపవాది ఏమనేసి అంటున్నాడు అంటే, పాపం చేసే ప్రతివాడు, పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధినంట. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అని. ఈ అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. ఎవడైతే పాపం చేస్తాడో వాడు అపవాది సంబంధి. అపవాది సంబంధి. పాపం అంటే మరి ఏదో మనము ఒక వ్యభిచారం చేస్తేనో ఎవరికైనా హత్య చేస్తేనో పాపం కాదు. పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనే సంగతిని మనం చదువుతున్నాం. ఆదికాండము 2:17 దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞని ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ఆజ్ఞ అపవాది అతిక్రమించడానికి అపవాది హవ్వను వాడుకొని అపవాది ఆదామును మోసపుచ్చాడు. ఆదికాండం 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, మంచి తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆజ్ఞ అన్నది దేవుడు నరునికి ఆజ్ఞ అన్నది ఇచ్చాడు. ఆజ్ఞను ఇస్తే అపవాది ఆదాము దగ్గర ఆజ్ఞను మీరడానికి వెళ్ళాడు, కానీ అపవాది మోసపోలేదు. అపవాది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. మీరు గమనించండి, ఆదాము దగ్గర సాతాను మొదలు లేడు. వెళితే ఆదాము మోసపరచబడలేదు అంట, అపవాదిని ఎదిరించాడు. ఈ యొక్క ఆదాము మోసపరచబడకుండా ఉంటే స్త్రీ అపవాది యొక్క మాయ మాటలకు అంటే కుయుక్తిని బట్టి, కుయుక్తి అనే పదాన్ని గ్రంథంలో వాడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము అది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఇక్కడ మీరు గమనించాలి, సర్పము తన కుయుక్తి చేత, మీరు గమనించాలి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అని అన్నాడు. సర్పాన్ని అపవాది వాడుకున్నాడు. ఎందుకు అపవాది సర్పాన్ని వాడుకున్నాడు అంటే,
అన్ని జంతువుల కంటే సర్పము యుక్తి గలదేనంట. యుక్తి గలది. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో, ఆది కాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము అది యుక్తి గలది అంటే తెలివైనదేనంట. సర్పము తెలివైనదిగా ఉండింది. ఆ తెలివైన సర్పాన్ని అపవాది వాడుకున్నాడు. అపవాది వాడుకొని హవ్వ దగ్గర వెళ్ళి, దేవుడు ఏదైనా ఆజ్ఞాపించాడా, ఈ చెట్ల ఫలాల్లోనైనా ఏదైనా తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగితే, అప్పుడు స్త్రీ చెప్పింది. స్త్రీ చెప్పి ఆ పండును తినేసింది. తిని తన యొక్క భర్తను కూడా తినిపించింది. ఈ యొక్క ఆదాము తన యొక్క భార్య మాటను జవదాటక తిన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఆది కాండం 3వ అధ్యాయము 17వ వచనంలో, ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి అనేసి అన్నాడు. అంటే ఆదాము దగ్గర అపవాది వెళ్ళాడు పాపం చేయించడానికి. పాపం అంటే మరేదో కాదు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపజేయడానికి సాతాను వెళ్ళాడు. వెళ్తే ఆదాము మోసపరచబడలేదు, హవ్వను పట్టుకున్నాడు. హవ్వ మోసపరచబడింది. హవ్వ మోసపరచబడి తాను దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆదామును కూడా అతిక్రమించేటట్లుగా చేసింది. అది పాపమైంది. అది పాపమైంది. అపవాది మొదటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు కాబట్టి ఏమని రాయబడిందంటే, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధం అవుతాడు. ఇప్పుడు ఆదాము అపవాది సంబంధం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అయింది. పాపం చేసిన వాడు మరణానికి లోనవుతాడు. పాపం చేసిన వాడు మరణానికి లోనవుతాడు. ఆ మరణమే అపవాది యొక్క ప్రభుత్వం. అపవాది యొక్క ప్రభుత్వము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుడు అనేసి మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు ఎవడో కింద చెప్తాడు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించారో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనిస్తుంది. ఇప్పుడు పాపం చేసిన ప్రతి వాడు అంటే మనుషులందరూ ఒకరి నుండి అంటే ఒకరి యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణమును బట్టి పాపమైంది. పాపం చేసిన ప్రతి వాడు కూడా మరణానికి లోనవుతాడు. అయితే ఇక్కడ వచ్చిన యొక్క మరణము భౌతిక సంబంధమైన మరణం కాదు. అనేక మంది పొరపాటు పడుతున్నారు. ఏ యొక్క మరణాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడో అర్థం కాక భౌతిక సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణాన్ని రెండు కలిపి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడుతుంది ఏమిటంటే, ఆజ్ఞ ఎవడైతే అతిక్రమిస్తాడో ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. పాపం చేసిన వాడు మరణిస్తాడు. మరణం అనేది వస్తుంది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మరణము భౌతిక సంబంధమైన మరణం కాదు. భౌతిక సంబంధమైన మరణాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఒక్కసారి నియమించాడు. అది పాపం చేసిన తర్వాత నియమించలేదు. ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే అది మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును అనేసింది. అంటే ప్రతి ఒక్క మనుషుడు కూడా మృతి పొందాలని దేవుడి నియమం అది. అయితే ఇక్కడ చెప్పినటువంటి మరణము ఈ మరణానికి సంబంధించింది కాదు. ఇది భౌతిక సంబంధమైన మరణం.
ఇది భౌతిక సంబంధమైన మరణము, ఇది ఆత్మ సంబంధమైన మరణం. ఈ రెండు వ్యత్యాసాలు తెలియకుండా అనేక మంది ఆదాం చేసిన పాపం వల్ల మనకు చావు వచ్చింది, ఆదాం పాపం చేయకపోతే మనం చచ్చేవారం కాదు అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఆదాము చేసిన పాపం ద్వారా చావు వచ్చింది వాస్తవమే, కానీ అది ఆత్మ సంబంధమైన చావు మాత్రమే, భౌతిక సంబంధమైన చావు కాదు. భౌతిక సంబంధమైన చావు అన్నది అది దేవుని యొక్క నియమం. ప్రతి మనిషి కూడా చావాలన్నది దేవుని యొక్క నియమం. దేవుడు నియమించాడు మనుషులందరూ మృతి పొందాలి అన్నది. అందుకని కీర్తన గ్రంథంలో ఏమని అంటాడు అంటే, మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు అని ప్రశ్నిస్తాడు. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా మరణించాలన్నది దేవుడి యొక్క నియమం. అది దేవుడు తన ఇంటి తీర్చుకోవడానికి నరులను పిలుస్తున్నాడు. ఆ యొక్క పిలుపు ఏమిటంటే దేవుని యొక్క పిలుపే భౌతిక సంబంధమైన మరణం. నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రెండని సెలవిస్తున్నావు అని అన్నాడు. కీర్తన 90 కీర్తన 3వ వచనం 2-3 వచనాలు. ఇది భౌతిక సంబంధమైన మరణము, దేవుని యొక్క పిలుపుకు సంబంధించింది. తన ఎదురు పిలుచుకోవడానికి దేవుడు మరణం ద్వారా పిలుచుకుంటాడు. కానీ ఈ యొక్క మరణము ఆత్మ సంబంధమైన మరణము, దేవునితో సత్సంబంధాన్ని పెంచే యొక్క మరణము. ఈ యొక్క మరణం ఎలా వచ్చింది అంటే, ఆత్మను అతిక్రమిస్తే ఈ మరణం సంభవించింది. ఆత్మను అతిక్రమిస్తే ఏమైందంటే పాపం అయింది. పాపము వెనక వచ్చేది ఏమిటంటే మరణం. ఆదాముకి ఏమైనా అన్నాడు అంటే, మంచి చెడ్డ తెలియజేసి వృక్ష ఫలం నీవు తినకూడదు, నీవు వాటిని తిని నిశ్చయంగా చచ్చెదవు, నిశ్చయంగా చస్తావు. ఆత్మను అతిక్రమిస్తే నిశ్చయంగా నీకు మరణములు సంభవిస్తుంది. ఆ మరణం ఏమిటంటే ఆత్మ సంబంధమైన మరణము, దేవుళ్ళలో నుంచి దూరమైపోవడం. దేవుళ్ళలో నుంచి దూరమైపోవడాన్ని ఆత్మ సంబంధమైన మరణం అనేసి అన్నాడు. ఒక 2 వచనాలు అర్థం కావడానికి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. అన్యజనులు నడుచుకునే క్రమాన్ని వివరిస్తున్నాడు. వారైతే అన్యజనులు, వారైతే అది మీరు గమనించండి. మనం దేని గురించి చదువుతున్నాం అంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి చదువుతున్నాం. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత, అది ఈ విషయం మీరు మనసు పెట్టుకోవాలి, దేవుని వలన కలుగు జీవంలో నుంచి అది వేరుపరచబడిన వారే. మీరు గమనించాలి, దేవుని వలన కలుగు జీవంలో నుంచి ఎడబాటునే ఆత్మ సంబంధమైన మరణము అనేసి అన్నాడు. దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరు చేయడమే వేరుపరచబడిన వారే, వేరుపరచబడమే ఆత్మ సంబంధమైన మరణము అనేసి అన్నాడు. దానినే ఇంకా మనము డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని అన్నాడు. 12వ వచనంలో కింద చివరి లైన్ లో ఏమని అన్నాడు అంటే, లోకమందు దేవుడు లేని వారయ్యుండి అనేసి అన్నాడు. క్రీస్తుకు దూరస్తులై ఉండి అని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. 12వ వచనంలో ఎలాగ దూరస్తులయ్యారు అంటే, జీవం వల్ల కలుగు జీవంలో దేవుని వల్ల కలుగు జీవంలో నుంచి వేరు చేయబడిన తర్వాత దూరం అయిపోయారు. దేవునికి ఈ అన్యజనుడికి సంబంధము తెగిపోవడాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆత్మ సంబంధం మరణము అనే విషయాన్ని మాట్లాడాడు. ఇప్పుడు రోమపత్రికలో తెలియజేసింది ఏమిటంటే,
ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించినో మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడారు. రోమాపత్రిక 5:12 అవుతున్నాను. కాబట్టి ఈ యొక్క మరణము, ఆత్మ సంబంధమైన మరణము దేని ద్వారా వచ్చింది అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపమైంది. పాపము వెనుక వచ్చేది మరణం. ఈ మరణములో, మరణ ప్రభుత్వంలో అధికారి ఎవరు అంటే అపవాది. ఈ అపవాది యొక్క అధికారం ఏమిటంటే అంధకార సంబంధమైన అధికారం కలిగింది. అంటే పాపానికి సంబంధించిన అధికారం. మనం ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే పాపానికి సంబంధించిన అధికారం. ఈ యొక్క అధికారంలోనికి అధికారి ఎవరు అంటే అపవాది. ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుంచి అధికారి ఎవరు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు అక్కడ డీటెయిల్గా వివరిస్తాడు. మరణానికి బలం సాతాను యొక్క అధికారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానికి వానిని అనగా అది మరణము యొక్క బలం గల వానిని. మరణము ఎవరికి బలము అంటే మరణము యొక్క బలం గలవాడు. ఎవడు అంటే అపవాది, అనగా అపవాదిని అని. మరణానికి బలము అపవాది మరణానికి బలం. ఆ ప్రకారం మరణము యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని అనేసి. అంటే అపవాది ఈ యొక్క మరణానికి బలం గలవాడు. మరణానికి అధికారి ఎవరంటే అపవాది. ఈ అపవాది ఏం చేస్తున్నాడు అంటే మరణాన్ని తాను ప్రభుత్వంగా పెట్టుకొని ఆ మరణానికి అధికారి. ఆ మరణం ఎలా వస్తుందో మనం చూసాము. ఆజ్ఞను అతిక్రమించడము పాపం చేసిన తర్వాత మరణం సంభవిస్తుంది. ఆ మరణానికి అధికారి ఎవరంటే అపవాది. ఇప్పుడు ఆ యొక్క అధికారాన్ని అపవాది తన యొక్క స్వాధీనంలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మరణము అంటే పాపం చేసిన ప్రతి వారిని కూడా తన యొక్క వశంలో ఉంచుకొని తాను తన యొక్క ప్రభుత్వాన్ని భద్రంగా ఉంచుకున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో అపవాది మరణం యొక్క బలం గలవాడు, బలవంతుడు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చూచి అతని సామగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును అనేసి. మీరు గమనించండి, అపవాది బలవంతుడై ఉండి తన యొక్క సామగ్రిని కాచుకుంటున్నాడు. ఇప్పుడు అపవాది యొక్క సామగ్రి దోచుకోవాలి అంటే బలవంతుని బంధించకుండా సామగ్రిని ఎవరు కూడా తీసుకోలేడు. తన యొక్క సామగ్రి ఎవరు అంటే మనుషులందరూ అపవాది యొక్క చెరలో. అపవాది తన యొక్క చెరలో ప్రతి ఒక్క మనిషిని తన యొక్క చెరలో ఉంచి తాను ఏం చేస్తున్నాడు? బలవంతుడైన వాడు తన యొక్క సామగ్రిని కాచుకుంటున్నాడు. అంటే మనుషులందరినీ తాను కాస్తున్నాడు. ఇప్పుడు ఈ మనుషులను తీసుకోవాలి అంటే బలవంతుని ఏం చేయాలి? బంధించాలి. బలవంతుడు అపవాది తాను బలవంతుడై ఉండి తాను ఏం చేసుకుంటున్నాడు అంటే తన యొక్క
సామగ్రిని అంతటిని ఏం చేస్తున్నాడు అంటే కాచుకుంటున్నాడు. ఈ కాచుకుంటున్న యొక్క అపవాదిని ఏం చేయాలంటే మొదట ఆ బలవంతుని ఆ యొక్క అపవాదిని ఏం చేయాలంటే బంధించాలి. ఇతను బంధించినట్లయితే నేను ఒక సామగ్రి ఎవరైనా దోచుకోగలడు. ఎవరు దోచుకోవాలన్నా ముందు బలవంతుని బంధించిన తర్వాత దోచుకోగలడు. ఇప్పుడు సాతాను ఎంత బలవంతుడు అంటే లోకాధికారాలు కలిగినటువంటి బలవంతుడు. అందుకని ఇక్కడ ఏమని చెప్పబడిందంటే లోకాధికారి అపవాదిని గురించి లోకాధికారి అని ఇస్తుంది. ఈ బలవంతుడు ఎంత బలవంతుడు అంటే లోకంలో ఉన్న ప్రతి దాన్ని తన యొక్క వశంలో ఉంచుకున్నవాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీవు నాకు నమస్కారం చేయు, ఈ లోక రాజ్యాలను నీకు ఇస్తాను అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 6-7 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలు. 5వ వచనం నుంచి చదువుతా లేదా 5వ వచనం నుంచి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి? అపవాదికి అప్పగింపబడింది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు బ్రొక్కితివా, ఇదంతా నీ దగ్గరని ఆయనకు చెప్పాను. యేసు ప్రభు దగ్గర వచ్చి ఒక నిమిషంలో నేను భూలోక రాజ్యాలన్నీ చూపించి నీవు నాకు మ్రొక్కితే సరిపోతే నాకు కలిగిన అధికారం అంతయు, నాకు అప్పగింపబడిన అధికారం అంతయు నీకు ఇచ్చేస్తాను అనేసి అన్నాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు నీకు మురుకకూడదు, దేవుడైన ప్రభువుకు మాత్రమే మురికి ఆయన సేవించాలి అనే విషయాన్ని మాట్లాడాడు. అయితే మనం ఇక్కడ ఒకటి విషయం గుర్తించాలి. ఈ యొక్క బలవంతుడు భూలోక రాజ్యాల మీద అధికారి అయి ఉన్నాడు అంటే అందుకని లోకాధికారి అనేసి అక్కడ చెప్పబడింది. భూలోక రాజ్యం మీద అధికారి అయి ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువుకి ఏమని అంటున్నాడు అంటే నువ్వు నాకు మొక్కితే సరిపోద్ది, నాకు అప్పగింపబడిన రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఏమిటంటే దేవుడు ఏమని అన్నాడు అంటే మీరు 2 విషయాల్లో మనసు పెట్టుకోవాలి. అపవాది ఏమని అన్నాడు అంటే నాకు మ్రొక్కితే నీకు ఇస్తానని అన్నాడు. దేవుడు ఏమని అన్నాడు అంటే యేసు ప్రభువుకు నువ్వు అపవాదిని జయిస్తే అపవాదిని జయిస్తే 3 లోకాల మీద అధికారం ఇస్తానని అన్నాడు. యేసు ప్రభు అపవాది మాట వింటే ఒకవేళ తాను పొందుకోగలిగితే భూలోక రాజ్యాల మీదే పొందుకోగలడు అధికారాన్ని. దేవుడు చెప్పినట్టుగా అపవాదిని జయిస్తే 3 లోకాల మీద అధికారాన్ని యేసు ప్రభు పొందుకుంటాడు. అందుకని అపవాది చెప్పిన మాటలను వినకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా అపవాది బలవంతుని బంధించడానికి తాను సిద్ధపడ్డాడు. ఇప్పుడు బలవంతుని బంధించాలి. బలవంతుని ఎలా బంధించాలి? బలవంతుని బంధించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఒక మాట ఉంది. ఆ మాట చదువు. బలవంతుని బంధించాలి అంటే ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటో అక్కడ మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకు అనిసింది. మరణము ద్వారా నశింపజేయాలి. మరణము ద్వారా అపవాది నశింపజేయాలి. మరణము ద్వారా నశింపజేయడానికి యేసు ప్రభు సిద్ధపడ్డాడు. తాను అందరి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క పాపానికి ప్రాయశ్చిత్తముగా విమోచన విడిపించడానికి విమోచన క్రయధనం విమోచన క్రయధనాన్ని తాను ప్రతి ఒక్క మనిషి కొరకు తాను పెట్టడం జరిగింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 45వ వచనం అనుకుంటారు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు. మీరు ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాను. ఇప్పుడు చెరలో ఉన్న వారికి ప్రతి వారికి కూడా ఏం చెల్లిస్తున్నాడు అంటే క్రయధనాన్ని చెల్లిస్తున్నాడు. ఏ క్రయధనం అంటే చెరలో నుంచి విడిపించడానికి క్రయధనాన్ని, తన ప్రాణాన్ని క్రయధనంగా ప్రతి వారికి కూడా పెడుతున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఇప్పుడు ప్రతి వారికి కూడా విమోచన క్రయధనాన్ని చెల్లించాడు, ప్రతి వారి కొరకు. అయితే ప్రతి వారి కొరకు విమోచన క్రయధనాన్ని పెట్టడానికి వచ్చిన ప్రభు తన యొక్క ఆ విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి తాను మరణం పొందాలి, మరణించాలి. ఆ మరణము ద్వారా బలవంతులు బంధించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 31 వచనం నుంచి 33వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 33వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి ఎవరు అంటే అపవాది బయటకు త్రోసిస్తానని మాట్లాడుతున్నాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకోమని చెప్పాను. మీరు గమనించండి, భూమి మీద నుంచి పైకెత్తబడాలి. ఎప్పుడు పైకెత్తబడతాడనంటే మోసే సర్పమును ఎలా కట్టాడో అలాగే మనిషి కుమారుడు కూడా పైకెత్తబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను సువార్త, మళ్ళీ ఇందులోనికి వస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15 వచనాలు. అరణ్యంలో మోసే అది సర్పంని ఎలాగెత్తునో విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవాలి. మనిషి కుమారుడు అంటే ఎవరంటే యేసు ప్రభు. ఎత్తబడవాలి. ఎక్కడ ఎత్తబడతాడు అంటే కల్వరి శిలువలో ఎత్తబడాలి. అలా ఎత్తబడితే ఏమవుతుందో ఇప్పుడు 33వ వచనం చదువుతుంది. యోహాను సువార్త 12:33. తాను ఏ విధంగా మరణం పొందవలెనో పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన
మాట చెప్పాను. ఈ మాట చెప్పారు. మీరు గమనించండి 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. ఎప్పుడు బయటకు త్రోసివేయబడతాడు అంటే, ఎప్పుడైతే యేసు ప్రభు పైకెత్తబడతాడో, యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మరణం పొందుతాడో అప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. బయటకు త్రోసివేయబడను అంటే అధికారం తీసేస్తాడు మొత్తం. ఈ లోకాధికారం అంతా యేసు ప్రభు తీసేసుకుంటాడు. అది దేని ద్వారా జరుగుతుంది అంటే మరణము. యేసు ప్రభు యొక్క మరణం, తన యొక్క మరణము ద్వారా మరణం యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయాలి. తన యొక్క చావు ద్వారా అపవాదిని బయటకు త్రోసివేయబడాలి. తన యొక్క చావు ద్వారా. అయితే మీరు ఒక సామెత లోకంలో వింటూ ఉంటారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా యేసు ప్రభు మరణాన్ని మరణంతోనే తీసేయాలి. మరణాన్ని, ఆత్మ సంబంధమైన మరణాన్ని భౌతిక సంబంధమైన మరణముతో తీసేయాలని యేసు ప్రభు నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని బలవంతుని ఏం చేశాడు అంటే, బలవంతుని బంధించాడు. దేని ద్వారా అంటే, తాను ప్రతి మనుషుని కొరకు చనిపోయి బలవంతుని బంధించాడు. తన యొక్క మరణం ద్వారా ఈ యొక్క లోకాధికారిని బయటకు త్రోసివేయబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రతి మనుషుని కొరకు అనేసి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినప్పుడు, అది మీరు గమనించండి, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. ఎందుకు ప్రతి మనుషుని కొరకు అంటే, మీరు ఇందులో మర్చిపోకూడదు, విమోచన క్రయధనాన్ని చెల్లించారు. మీరు గమనించండి, తన యొక్క మరణంలో రెండు కార్యాలు జరిగింది. ఒకటి, బలవంతులు బంధించాడు అపవాదిని. రెండవది ఏమిటంటే, ప్రతి వారి కొరకు క్రయధనాన్ని చెల్లించాడు, విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. తన యొక్క మరణంలో రెండు విషయాలు జరిగింది. ఒకటి, బలవంతులు బంధించాడు, మరణం ద్వారా నశింపజేసాడు. మరణం యొక్క బలం గలవారిని తన యొక్క మరణం ద్వారా నశింపజేసాడు. నశింపజేసిన తర్వాత ప్రతి వారి కొరకు, చెరలో ఉన్న ప్రతి వారి కొరకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. చెల్లించిన తర్వాత, తాను మరణించిన తర్వాత ఏం చేశాడు అంటే, అందరికి తెలిసినట్టుగా అతన్ని యేసు ప్రభువును సమాధి చేశాడు. సమాధి చేస్తే తాను భూమి యొక్క క్రింద భాగంలోనికి వెళ్ళాడు అంట. ఒకసారి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించిన తర్వాత తనని సమాధి చేశాడు. సమాధి చేస్తే యేసు ప్రభు భూమి యొక్క క్రింద భాగంలోనికి వెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ. ఆరోహణమయుడు అనగా ఆరోహణమయనగా ఆయన అది భూమి యొక్క క్రింద భాగములకు దిగిన నీవు అర్థమిచ్చుచున్నది కదా. మీరు గమనించాలి, భూమి యొక్క క్రింద భాగములకు దిగిన. భూమి యొక్క క్రింది భాగంలో దిగిన అర్థం ఇస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత మీరు గమనించండి, యేసు ప్రభు చావు ద్వారా రెండు కార్యాలు జరిగాయని మీకు వివరించడం జరిగింది. ఒకటి, బలవంతుని బంధించాడు. రెండవది, ప్రతి వారిని విడిపించడానికి క్రయధనాన్ని చెల్లించాడు. తన క్రయధనం ఏమిటంటే తన యొక్క ప్రాణం. అంటే చెరలో ఉన్న వారి ప్రతి వారి కొరకు క్రయధనాన్ని చెల్లించాడు తన యొక్క ప్రాణం ద్వారా. తన యొక్క ప్రాణం పెట్టి అపవాది చెరలో ఉన్న వారికి ప్రతి వారికి కూడా ఏం చేశాడు అంటే క్రయధనాన్ని చెల్లించాడు. విడిపించడానికి క్రయధనాన్ని చెల్లించాడు తన యొక్క ప్రాణం పెట్టిన తర్వాత. బలవంతుని బంధించాడు. ఈ రెండు కార్యక్రమాలు జరిగిపోయి శిలువ మరణంలో. అప్పుడు యేసు ప్రభు చనిపోతే తనను
సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత భూమి యొక్క క్రింది భాగంలోకి దిగాడు. భూమి యొక్క క్రింది భాగంలో దిగాడు. దిగిన వాడు ఎక్కడ వరకు వెళ్ళాడు అంటే పాతాళం వరకు వెళ్ళాడు అంట. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 31-32 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 31-32 వచనాలు. క్రీస్తు పాతాళంలో విడువబడలేదని అన్నది. అంటే పాతాళంలో వెళ్ళాడు యేసు ప్రభు. వెళ్ళిన యేసు ప్రభు విడువబడలేదు, అంతే. వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళిన యొక్క యేసు ప్రభు విడువబడలేదనంట. ఆయన శరీరము కులిపోలేదనియో దావీదు ముందుగానే తెలుసుకుని ఆయన పునరుద్ధానంలో గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపిను, దీనికి మేమందరము సాక్షులము అనేసి అన్నాడు. మీరు గమనించాలి, యేసు ప్రభు భూమి క్రింద భాగంలోకి వెళ్ళాడు. వెళ్ళి పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో తాను అధికారం పొందాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. పాతాళంలో వెళ్ళాడు, అధికారం పొందాడు. భూలోకంలో అపవాదిని జయించాడు, అధికారం పొందాడు. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నవి అంటే పాతాళము యొక్క తాళపు చెవులు. మీరు గమనించండి 2 విషయాలు. భూలోకంలో అపవాదిని జయించిన తర్వాత భూలోకం అధికారం పొందాడు, బయటకు త్రోసివేయబడ్డాడు లోకాధికారి. ఇప్పుడు భూలోకం కూడా అధికారం పొందినవాడు. తాను పాతాళంలోనికి వెళ్ళి పాతాళం మీద అధికారం పొందాడు. భూలోకానికి వచ్చి భూలోకం మీద కూడా అధికారం పొందాడు. మత్తయి సువార్త 28-18 వచనం. భూలోకమునకు వచ్చి భూలోకం మీద అధికారం పొందాడు. మత్తయి సువార్త 28-18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, అది భూమి మీద కూడా ఏమో అధికారం పొందాడు అంటే సర్వాధికారం. తాను చనిపోయి భూలోకము మీద అంటే సాతాను మీద అధికారం, సాతాన్ని జయించాడు, బలవంతం బంధించాడు. తాను మరణించి తన యొక్క ప్రాణం పెట్టి ప్రతి వారి విమోచన క్రయధనాన్ని తను ఎందుకు పెట్టుకున్నాడు అంటే తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి ప్రతి వారికి విమోచన అనేది కలిగించడానికి క్రయధనాన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఈ అపవాది యొక్క అంధకార సంబంధమైన అధికారం అనేది యేసుప్రభు స్వాధీనం అయిపోయింది. ఎలాగోనంటే ఆ అధికారిని తాను బంధించాడు. అపవాది యొక్క చెరను ప్రతి వారి కొరకు క్రయధనం చెల్లించాడు. ఇప్పుడు ఆ యొక్క అపవాది యొక్క చెర ఎవరి స్వాధీనం అయిపోయింది అంటే యేసుప్రభు స్వాధీనం అయిపోయింది. యేసుప్రభు స్వాధీనం అయిపోయింది. స్వాధీనం అయిపోతే ఆ చెర ఇప్పుడు ఎవరి చెరగా అవ్వాలంటే యేసుప్రభు చెర కావాలి. అందుకని యేసుప్రభు ఏం చేశాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రతి వాని కొరకు విమోచన క్రయధనం చెల్లించిన యేసు ప్రభు ఇప్పుడు చెరలో ఉన్న వారిని చెరగా తాను కొనిపోయాడు అంట. అందుచేత ఆయన ఆరోఢమైనప్పుడు అది చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడింది. ఇప్పుడు అపవాది యొక్క చెరలో ఉన్న వారిని డైరెక్ట్ ఏం చేశాడంటే యేసు ప్రభు చెరగా తాను తీసుకుపోయాడు. అంటే ఇప్పుడు ప్రతి వానికి కూడా స్వతంత్రం ఇచ్చాడు.
కానీ చెరలో ఉన్న వారిని అందరినీ యేసు ప్రభు తీసుకెళ్ళిపోయాడు. యేసు ప్రభు అధికారంలో తాను ఈ యొక్క చెరను తీసుకెళ్ళిపోయాడు. ప్రతి వారికి కూడా ఏం చేశాడు అంటే అపవాది యొక్క చెరలో ఉన్న వారిని చెరను చెరగా కొనిపోయి ప్రతి వారికి కూడా ఈవులను అనుగ్రహిస్తున్నాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడేది. ఇప్పుడు చెరను చెరగా కొనిపోయిన వారే మీరు గమనించాలి. ఎవరైతే చెరను చెరగా కొనిపోయాడో ఆ కొనిపోయిన ప్రతి వారి కొరకు ఏం చేసాడు అంటే ప్రాణం పెట్టాడు. ప్రాణం ఎందుకంటే విడిపించడానికి, విడుదల కలుగజేయడానికి, విమోచన క్రయధనము తన యొక్క ప్రాణం పెట్టాడు. అందుకని యేసు ప్రభువు గురించి ఏమని చెప్పబడింది అంటే చెరను చెరగా కొనిపోయేది అనేసింది. అందుకని ఇక్కడ యేసు ప్రభు గురించి ఏమని చెప్పబడింది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ప్రతి అనేకుల కొరకు విమోచన క్రయధనాన్ని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు తన యొక్క రక్తం ఇచ్చి ఏం జరిగింది, తన రక్తం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో అక్కడ వివరిస్తున్నాడు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, అది నీవు వధింపబడిన వాడాయి. మీరు గమనించండి, వధింపబడిన వాడవై అంటే చంపబడిన వాడవై. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అనిసింది. దేని ద్వారా కొన్నాడు? దేని ద్వారా కొన్నాడు? తన యొక్క ప్రాణం లేదా రక్తం. నీ రక్తం ఇచ్చి లేదా నీ ప్రాణం ఇచ్చి. రక్తం అన్నా ప్రాణం అన్నా ఒకటే, రక్తం అన్నా ప్రాణం అన్నా ఒకటే. అందుకని ఇక్కడ ఏమని చెప్పింది అంటే నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని అనేది అన్నాడు. అంటే తన యొక్క రక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం అని మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనంలో. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు అన్న దగ్గర పుట్టినోట్లో ప్రభు అని పాఠాంతరం అనిస్తుంది. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అనేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు సంపాదించిన ఏమిటి అంటే సంఘం. వీటన్నిటిని బేస్ చేసి మీరు గమనించండి, వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ వచనం చదివి ముగిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అది మీరు గమనించండి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసినంటే అంధకార సంబంధమైన అధికారం ఎవరిదంటే అపవాది యొక్క చెరలో ఉన్న మనలను విడుదల చేసాడు. ఎలా విడుదల చేసాడు అంటే తన యొక్క ప్రాణం ఇచ్చి, మనకు ప్రాణం పెట్టి బలవంతుని బంధించి మనకు విడుదలను ఇచ్చి ఏం చేశాడు? విడుదల ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు తాను ప్రేమించిన తనకు కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసేను అనేది. ఇప్పుడు ప్రతి వారం కూడా యేసు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేయబడ్డాను. ఇప్పుడు అపవాది యొక్క అధికారంలో లేము. అంధకార సంబంధమైన అధికారం ఎవరిది అంటే అపవాది. ఇప్పుడు అధికారం అపవాది కాదు. ఇప్పుడు అధికారం ఎవరిది అంటే యేసుక్రీస్తుది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతుంది. ఇప్పుడు
దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేసాడు. ఆయన మీరు గమనించాలి, ఇక్కడ యేసు ప్రభువును లేపిన తర్వాత ఆయన పొందుకున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం అంటే అన్ని అధికారాల కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి ప్రాసమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, మనము ఇక్కడ మనం చూసినప్పుడు తాను భూమి మీద తాను శిలువ వేయబడి తాను చంపబడి సమాధి చేయబడితే భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళాడు. పాతాళం మీద అధికారం పొందుకున్నాడు, భూలోకమందు అధికారం పొందుకున్నాడు. తర్వాత ఇప్పుడు భూలోకం నుంచి డైరెక్ట్ గా తాను తండ్రి యొద్దకు హెచ్చించబడ్డాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత అన్నిటి అధికారాల మీద తనను ఎంతో హెచ్చుగా తనకు కుడి ప్రాసం ముందు కూర్చుండబెట్టుకుని ఉన్న యేసు ప్రభువుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 22వ వచనం నుంచి మరియు సమస్తమును అది ఇప్పుడు అన్ని అధికారాలు కూడా ఆయన పాదముల కింద ఉంచి అంటే మనకు అధికారం కింద ఉంచి అని అర్థం. మనం గమనించాలి, అధికారం కింద ఉంచి దాన్నే మనకు అర్థం కావడానికి ఆయన పాదముల క్రింద ఉంచినంటే ఇలా కాదు. మనము మామూలుగా జనరల్గా ఆలోచన చేస్తే ఆయన పాదముల క్రింద ఉంచినంటే ఆయన పాదముల క్రింద ఉన్నామని భావం కాదు. ఆయన అధికారం కింద ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడ చెప్పబడిన ఒక సంగతి అది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంగమునకు శిరస్సు అంటే అధికారి. అన్ని అధికారాల కంటే అధికారము దేనికి ఉంది అంటే సంఘమునకు ఉంది. ఈ సంఘము మీద శిరస్సుగా క్రీస్తుని నియమించాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము అది ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది అనేసి మీరు గమనించండి. ఇప్పుడు మనల్ని చెరలో నుంచి విడుదల చేసాడు. ఆ సంగతిని మనం ఆలోచన చేసాము. చెరలో నుంచి విడుదల చేయడానికి తాను మరణాన్ని కోరుకున్నాడు. మరణము ద్వారా అపవాది నశింపచేయాలనే ఒక ఆలోచన కలిగి తాను చనిపోయిన తర్వాత మరణము ద్వారా అపవాదిని జయించి తాను మరణము ద్వారా అనేకులకు అంటే ప్రతి వారికి కూడా విమోచన క్రయాన్ని చెల్లించిన తర్వాత తన యొక్క ప్రాణాన్ని పెట్టి ప్రతి వారికి కూడా తన రక్తం ఇచ్చి చెరలో ఉన్న వారి మనుషులను రక్తం ఇచ్చి ఆ కొన్న యొక్క జనులను దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి తాను సంపాదించినదే సంఘము అని మనం చదువుకున్నాం. తాను సంపాదించినదే సంఘం అని అపోస్తలుల కార్యగ్రంథం 28వ చదువుకున్నాము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అన్నిటికీ ఈ సంఘం కంటే ఎంతో ఉన్నతమైనదిగా హెచ్చించి దేవుడు ఈ సంఘానికి నువ్వు అధికారివి, నువ్వు శిరస్సువి, నువ్వు క్రీస్తువు అనే విషయాన్ని యేసు ప్రభువుకు తెలియజేశాడు. అపోస్తలుల కార్యగ్రంథం 2:36 వచనంలో ఆ సంగతి సువార్తలో చెప్పబడుతున్నటువంటి సందేశం. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకోవాలని చెప్పాను. పెంతెకోస్తు పండుగ దినమందు చేరవలసిన ప్రతి వారు కూడా ఎవరంటే ఇశ్రాయేలు, సుమారుగా 17 దేశాల నుంచి వచ్చినటువంటి భక్తి గల యూదులు. వారందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు శిలువ వేసి చంపేశారు కదా, ఆ చంపబడినటువంటి యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. అది మీరందరూ తెలుసుకోవాలి, అదంతా మీరు తెలుసుకోవాలి అని వివరించడం జరిగింది. కాబట్టి
చెరలో నుంచి మనల్ని విడుదల కలిగించాడు. ఏ చెర అంటే అంధకార సంబంధమైన అధికారము యొక్క చెర. ఆ యొక్క చెరలో నుంచి మనల్ని విడుదల చేసి తన యొక్క కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేసాడు. మనకు అలాంటి యొక్క అవకాశ భాగ్యము దేవుడు కల్పించాడు. ఇప్పుడు సువార్త ప్రకటించే ప్రతి వారు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి రావాల్సినటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 16-17. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడదను. మీరు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, అది సాతాను యొక్క అధికారం. అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క అధికారం. సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యములు పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. మీరు గమనించండి. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి క్రీస్తు యొక్క దేవుని రాజ్యం అంటే మరేదో కాదు, క్రీస్తు ప్రభు యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యం. క్రీస్తు ప్రభు యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యంలోనికి రావాలి అంటే సాతాను యొక్క అధికారంలో నుంచి దేవుని వైపునకు దేని ద్వారా మనం తిరుగుతామనంటే సువార్త ద్వారా. ఆ సువార్తను మనం విని సాతాను యొక్క అధికారం నుంచి చెరలో ఉన్నటువంటి మనకు విడుదల యొక్క ప్రకటనే సువార్త. ఆ సువార్తను మనము ప్రతి వారం కూడా తెలుసుకొని ఆ సువార్తను మనకు హృదయమందు ఉంచుకొని దేవుని యొక్క రాజ్యంలో మనము నివాసం చేయాలి. మీరు గమనించండి. సువార్త అన్నది చెరలో ఉన్న వారికి విడుదల కలిగించినటువంటి వార్త. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చున్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవాను అభిషేకించాను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు అని అన్నాడు. సువార్తమానము, సువార్త దేనికి అంటే చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. అది సువార్త వల్లనే కలుగుతుంది. కాబట్టి మనము ఎలాగో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడ్డామో ఆ సంగతిని మనము గ్రహించున్నాం. కాబట్టి అంధకార సంబంధమైన క్రియలను చేయకుండా దేవుని యొక్క క్రియలను చేస్తూ అపవాది యొక్క క్రియలను లయపరచాలని మీ అందరికి మనం చేస్తూ ఉన్నా. ఒక సంగతి నేను చదివించి ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో ఈ విధంగా ఉంది. చివరి భాగం, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలు, అంధకార సంబంధమైన పనులే అపవాది యొక్క క్రియలు. అపవాది యొక్క క్రియలను లయపరుస్తూ దేవుని యొక్క రాజ్యములో మనం ప్రతి వారం కూడా తేజోవాసులుగా కొనసాగాలని మీ అందరికి మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని మీ అందరికీ వందనాలు.